మతిలో నా తండ్రి ప్రతి విషయ ప్రార్థన సమయంబున ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞతాస్తోత్రము తండ్రి కృతజ్ఞతాస్తోత్రము తండ్రి స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి ప్రసవ వేదన ప్రార్థన చేయు వారేమో తండ్రి ప్రసవ వేదన ప్రార్థన చేయు వారేమో తండ్రి యేసుపైనా విజ్ఞాపన ప్రార్థన యేసుపైనా విజ్ఞాపన ప్రార్థన మేరకు ప్రసాదించుము తండ్రి మేరకు ప్రసాదించుము తండ్రి ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి ఆ స్థితిలోంచుము నెరవేరు యంతము నా తండ్రి ఆ స్థితిలోంచుము నెరవేరు యంతము నా తండ్రి స్థితి పోగొట్ట భాగ్యములన్నిట స్థితి పోగొట్ట భాగ్యములన్నిట కొట్ట భాగ్యమే నా తండ్రి కొట్ట భాగ్యమే నా తండ్రి స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి. హల్లెలూయా. దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడవు ఓవ సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయు మన జీవమాయే హోవా దేవుని పవనానా మమును దింపుమా ఆయంతరంగము వసించు సమస్త జీవమాయే హోవా నీకు దేశినామే గమనమరువాకు జీవమాయే హోవా నీకు దేశినామే గమనమరువాకు నీవు చేసిన
మనసాం పరమదేవాని భక్తితో కొను జనులకు పరమదేవాని హల్లెలూయా. మీరు మీరు సంతోషంగా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది
ప్రియమైన నా జ్యేష్ఠ పుత్రం నీకే చేనా చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీకు పరీక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును నీకు పరీక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును కపట నటనాలు నేటి హృదయాన్ని నీకిచ్చిన చాలునా కపట నటనాలు నేటి హృదయాన్ని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నాకై మరణించితివి సిలువలో నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగములను నా హృదయమర్పించును రక్షణ ఆత్మను దేవుని నిత్యం నిన్ను వెంబడించెదను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును హల్లెలూయా అందరూ లేచి నిలబడగా దేవుని వాక్యం చదువుకుంటాము. నలభై ఐదవ సంకీర్తన 45వ సంకీర్తన మొదటి నుండి 4వ వచనం వరకు ఉన్న వాక్యం చదువుకుందాము.
145వ సంకీర్తన మొదటి నుంచి అక్కడి ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలము వలెనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. సూర్యుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ మీద దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములో వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములో రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవ, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగిపట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుమారి, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమగలది. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరులలో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందరు. భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు. తరములన్నిటినూ నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఆమేన్. దేవుడి వాక్యము ద్వారా మన హృదయంలో ప్రవేశపరచి మహిమను దేవునిగా చిన్ని ప్రార్థన చేస్తాం. మహోన్నతుడవై ఉన్న తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఎన్నా నేడు నిరంతరము ఒకటే రీతిగున్న దేవా, నీకు అనేకమైన వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు అనేకమైన వందనాలు, స్తోత్రములు, నమస్కారములు. ఇదిగో తండ్రి, ఈ దినము మాకు నాయన ఎంతో శ్రేష్టమైన దినమును మాకు ఇచ్చినందులకై నీకు స్తోత్రాలు దేవా. ప్రతి విషయములో ప్రభువా నీ కృతజ్ఞత స్తుతులు చెల్లించు వారముగా ప్రభువా మీరు ఏర్పాటు చేసిన విధానమును బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ స్థలములో, ఈ గృహంలో మీ దాసురాలను మీరు ప్రేమించి నాయన జన్మదిన కార్యమును ప్రభువా దేవా ఈ రీతి స్తుతించుటకును గణపరచుటకును నాయన ఇదిగో తండ్రి ప్రతి విషయములో ప్రభువా ప్రార్థించి స్తుతించుటకును మీరు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు వందనాలు దేవా. ఇదిగో తండ్రి ఒక దివ్యమైన సంగతితో నా హృదయం పొంగుతున్నదని నీ వాక్యంలో మీరు రాయించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయము మీది దేవా, మీకు వందనాలు ప్రభువా. మీరు అవసరాలకు తండ్రి సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరాంతము దయ అనే కిరీటంను మీరు ధరింపచేసి ఉన్నారు దేవా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీరు ఈ స్థలములో ఉండి ప్రభువా కార్యమును నాయన మీ చిత్తానుసారముగాను మీకు మహిమకరముగాను మీరు జరిగించండి దేవా. ఎక్కడ 2-3 ఉంటారు వారి మధ్యన ఉంటానని వాగ్దానము చేసిన నమ్మదగిన దేవా నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు జరిగిన కార్యమును బట్టి మీకు వందనాలు. జరగనయ్యున్న వాక్యోపదేశ కార్యము
దేవా మీ చిత్తములో తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏ సంగతులు ప్రభావ మీరు బయలుపరచునై ఉన్నారు అటు సంగతులు ప్రభావ మీరే మాట్లాడినని పొందమని తండ్రి పరిశుద్ధాత్మ శక్తి చేత కార్యము జరిగించుమని నామకార్థముగా నిర్లక్ష్యముగా ఉండక నాయన సాతాను సత్కార్యమైన నా ప్రభావ క్రియలను యేసునామములో బంధిస్తూ ఉన్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తిని శిలవ శక్తిని ఈ స్థలంలో ఉండే కార్యం మీరు జరిగించుమని వాక్కును వాక్యమై ఉన్న పెళ్లి కుమారుడుగా త్వరగా రానై ఉన్న యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మగలను. ఆమేన్. ఆమేన్. కూర్చో. దేవాని దివ్య వాక్యము ఈగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఈగా మాకు దొరికెను. హల్లెలూయా 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 దేవాని దివ్య వాక్యము ఈవేగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఈవేగా మాకు దొరికెను. బలో యేసు మహారాజుకి దేవునికి మహిమ కలుగును గాక. ఓ పరిశుద్ధ ఒక మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఋతు గ్రంథము మొదటి అధ్యాయము 18వ వచన భాగాన్ని చదువుకుందాం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. ఆమేన్. దేవాది దేవుని యొక్క దివ్యమైనటువంటి దేవుని కృపను బట్టి మరి యొక్క సమయమును మరి యొక్క దినమును దేవుడు తన కృప చేత మనల్ని పదిలపరచి ఆయన పాదాల యొద్దకు నడిపించిన దేవునికి నిత్యము మహిమ కలుగును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో స్త్రీనామము కలిగినటువంటి గ్రంథములు 2 కలవు. అయితే ఆ గ్రంథములో చాలా ప్రాముఖ్యమైనటువంటివి దేవునికి ఇష్టానుసారముగా నడిచినటువంటి స్త్రీలైనటువంటి 2 పేర్లు కనబడతాయి. ఒకటి ఏమో మనం చదువుకున్న ఋతు గ్రంథము అన్యురాలైనటువంటి మోయాబీరాలు. 2వ గ్రంథము ఎస్తేరు గ్రంథము సమర్పణతోనూ తీర్మానముతోనూ దేవుని మహిమపరచుటకు స్థిర విశ్వాసము చేత నడిపించబడినటువంటి యూదురాలైన ఏర్పాటు జనాంగమైన యూదురాలైనటువంటి ఎస్తేరు కనబడుతున్నారు. బైబిల్ గ్రంథంలో వీరిద్దరి పాత్ర చాలా ప్రాముఖ్యముగా కనబడుతూ ఉంటుంది. అయితే ఈ సంగతులన్నీ మనము ఈ సమయంలో నేర్చుకున్న జాలము కానీ గుర్తు చేసుకుందాం. ఈ చదివినటువంటి వచనంలో ఒక మాట కనబడుతుంది. అంతకుముందు జరిగినటువంటి సంభాషణ ఒకటి ఉన్నది. అది దాటించి నేను ఇక్కడ మాట చదివించి ఉన్నాను. ఆ మాట ఏమిటి అనంటే, తనతో వచ్చుటకు అనగానే తన మనస్సును తన శరీరాన్ని చంపుకొని తన అత్తైనటువంటి నయోమితో కూడా దేశము కాని దేశము వెళ్ళడానికి సిద్ధపడినటువంటి స్థితి అక్కడ కనబడుతుంది రూతు యొద్ద. అది చాలా కష్టమైనటువంటి పని, అది చాలా అసాధ్యమైన పని. ఆ పని ఎవరునూ చేయజాలరు.
తన స్వజనమును విడిచి తన భర్త లేకుండా తన అత్తను మాత్రమే హత్తుకొని ఉండడానికి ఇష్టపడినటువంటి ఓ కుమార్తె ఈ జీవితం. ఇది చాలా ప్రత్యేకమైంది. నేడు క్రైస్తవ సమాజానికి ముఖ్యమైనది. ఇది మనందరికీ చాలా అవసరమైనటువంటిది. ఎందుకు అని అంటే ఈ లోకములో మనము ఆశించినటువంటిది ఏది కూడా ఉండదు. తిండిని ఆశించవచ్చు, జనమును ఆశించవచ్చు, ధనమును ఆశించవచ్చు. అలాగే ఈ లోకములో ఉన్నటువంటి ధన సంపదను, వస్తువు వస్త్రాల్ని ఆశించి ఎవరును కూడా విడిచి దేవునితో హత్తుకొని ఉండడానికి ఇష్టపడనటువంటి పరిస్థితులు ఇప్పుడు కనబడుతున్నాయి. ఆటపాటలతో కూడినటువంటి సమాజము ఇది. వాటన్నిటిని విడిచి ఎక్కడికి బయలుదేరింది రూతు అనంటే కష్టపడడానికి బయలుదేరింది. ఇష్టముగా కష్టపడడానికి బయలుదేరింది. నేడు దేవుని సేవించేటప్పుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కష్టమే కానీ నష్టమే కానీ సంతోషము, అలాగే మన ఇష్టానుసారంగా నడవడానికి ఏ అవకాశము కూడా లేదు. కానీ నేడు సమాజము ఎలాగూ ఉంది అని అంటే అక్కడే కనబడుచున్నటువంటి తన తోటి కోడలు ఓర్ప కనబడుచున్నారు. ఆ ఓర్ప తన ఇష్టానుసారముగా తల్లిదండ్రులతో కలిసి, ఆ గ్రామస్తులతో కలిసి, తన స్నేహితులతోనూ తన రక్త సంబంధులతోనూ ఇరుగు పొరుగు వారితోనూ ఆటపాటలకు అలవాటైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి తన అత్తను విడిచి వెళ్ళిపోయిన ఓర్ప కనబడుచున్నది. వాటన్నిటిని విడిచి వచ్చినటువంటి రూతు జీవితం మనకు చాలా ముఖ్యము. ఇది క్రైస్తవ సమాజానికి. అందుని బట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో గుర్తు చేసేటటువంటి ఒక మాట ఏమిటి అని అంటే, ఓర్ప అనగానే ఓర్పు లేకుండా లోకములోనికి వెళ్ళిపోయింది. రూతు అనగానే బురదలో నుండి వచ్చి ఎలాగున మార్చబడింది అంటే శ్రేష్టమైనటువంటి వల్లి పద్మముగా ఏర్పడినటువంటి రూతు కనబడుచుంది. ఈ రూతును గురించి నయోమి ఒక మాట ఇలాగున మరి ఒక మాటను తెలియచేస్తుంది. ఆమె 2వ అధ్యాయములో మోయాబురాలైనటువంటి తన కోడలితో మాట్లాడుచున్నటువంటి మాట 2వ అధ్యాయం 21వ వచనంలో ఇలాగున మాట్లాడుతుంది. మోయాబీరాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పని వారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ బోయాజు గారు వచ్చారు. ఇప్పుడు ఈ బోయాజు గారే ఎవరు అనంటే యేసు క్రీస్తు ప్రభువారు. ఎక్కడ నిలిచి ఉండమన్నారు అనంటే పంట కోత అయ్యేంత వరకు కూడా ఇక్కడనే నిలిచి ఉండు. దీనికి మనము చెప్పుకునేటటువంటి మాట ఏంటంటే కోత సమయము అనగానే రాకడ సమయం. ఈ రాకడ సమయము వచ్చేంత వరకు కూడా ఎక్కడ నిలిచి ఉండు అనంటే పనివారి యొద్ద. పనివారు ఎవరు అనగానే దేవుని తోటలో మనమందరము పనివారమే. మనమందరము పనివారమే. ఆ తోటలో పనివారికి దేవుడు కూలి ఇస్తారు. ఆ కూలి ఇచ్చే సమయమే కోత ముగించే సమయం. కోత ఎంతవరకు నిలిచి ఉండుమో అప్పుడు నేను నీకు ఇవ్వవలసినది ఇస్తాను అని చెప్పి బోయాజు అయినటువంటి యేసు ప్రభువారుగా మనకు కనబడుచున్నది. ఇక్కడ నిలిచి ఉన్నప్పుడు ఏమి వస్తుంది అంటే కూలి వస్తుంది, లేక ప్రతిఫలము వస్తుంది. ప్రకటన గ్రంథములో దేవుడు తెలియచేసిన ఒక మాట ఏమిటి అని అంటే, నేను వచ్చు వరకు నమ్మకముగా నిలిచి ఉండుము. నేను వచ్చు వరకు నమ్మకముగా నిలిచి ఉండుము, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును. ఏమి కలిగి ఉన్నది అనంటే రూతునకు తన అత్త నేర్పుచున్నటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉంది. తన అత్త ఎవరినైతే సేవిస్తుందో అది కలిగి ఉంది. దానిని మాత్రమే పట్టుకొని ఉండు. నీవు ఏమి పట్టుకోవద్దు అనంటే లోకాన్ని పట్టుకోవద్దు, ఓర్పావలేని ఉండవద్దు. కానీ తన అత్త ఏదైతే చూపించిందో దాన్ని మాత్రమే గట్టిగా పట్టుకొని ఉండు అని చెప్పి ఈ మాటలు మనము చూస్తున్నాం. ఆఖరి అధ్యాయమైన 22వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ప్రభువారు చెప్పుచున్నారు.
నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను, వాని పనికి తగిన ప్రతిఫలము నేను ఇస్తాను. అనగా నేను ప్రతిఫలము ఇచ్చువాడనై ఉన్నాను, నిలిచి ఉండుము అని చెప్పి అన్నారు బోయాజు గారు. యేసు ప్రభువారు కూడా చెప్పేది అదే, నేను వచ్చు వరకు నమ్మకముగా ఉండుము. అలాగుననే ఆ మాటను బట్టి మనం గమనిస్తే కోత అనగానే రాకడా అని చెప్పాము, పనివారు అనగానే మనమందరము దేవుని తోటలో పనివారముగా గమనించాలి అని చెప్పి గుర్తు చేశాం. అందుని బట్టి మనం ఈ సమయంలో గుర్తు చేసుకునే మాట ఏంటంటే, మనమందరము కూడా రాకడ పర్యాంతము వరకు ఎలాగూ ఉండాలి అనంటే, మనము చదువుకున్న ఒక వచనము మాట ఏమిటి అనంటే, రాజకుమారి ఆ యొక్క దేవునికి మహిమ కలుగును గాక, ఒక దివ్యమైనటువంటి సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది అనేటటువంటి మాటతో ఆరంభించి, ఈ రాజు నీ ప్రభువు, ఈ రాజు నీ ప్రభువు, ఇతనికి మాత్రమే నువ్వు భయపడి నమస్కారము చెయ్యి. అంటే హృదయం ఎలాగూ ఉప్పొంగాలి అని అంటే, దివ్యమైన సంగతి అది ఎక్కడ దొరుకుతుంది అని అంటే దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. అది లోకములో మాత్రము దొరకదు. ఒకవేళ లోకములో మనము అనుకున్నట్లుగా వెతికినా కానీ ఎలాగున దొరుకుతుంది అని అంటే ఎట్టి పరిస్థితులను కూడా దొరకదు. అది క్షణం మాత్రమే దొరుకుతుంది. ఎలాగున దొరికి అలాగున వెళ్ళిపోతుంది. అది అంటే దానికి ఏమి చెప్పారు అంటే, కలలా వచ్చి వెళ్ళిపోతుంది అని అన్నారు, లేక నీడలా వచ్చి వెళ్ళిపోతుంది అని అన్నారు. కానీ దేవుణ్ణి యొద్ద దొరికేది ఎలాగున ఉంది అని అంటే శాశ్వతమైనది. అది ఎలాగున ఉంటుంది అని అంటే తరతరముల వరకు కూడా, యుగ యుగముల వరకు కూడా మారనటువంటి దేవుని యొద్ద, మార్పు లేని దేవుని యొద్ద దొరికేది మనకు. అది కనుక దానిని అందుకోలేది ఒక దివ్యమైన సంగతి. ఈరోజు మనము దివ్యమైన సంగతిని గురించి ఆలోచన చేస్తున్నది ఏమిటి అని అంటే, రూతు యొద్ద మనకు కనబడుతుంది. అది మోయాబీరాలు దేవుని యొద్దకు వచ్చి వేసి ఏమని అంటుంది, ఇక వాదులాటలు లేవు, కానీ ఖచ్చితంగా నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము, నీవు బ్రతుకు చోటని నేనును బ్రతుకుతాను, నీవు చనిపోవు దినముననే నేను కూడా చనిపోతాను, అనగా నువ్వు చనిపోయిన స్థలంలో నేను కూడా చనిపోతానని తీర్మానముతో ప్రయాణము సాగించింది. కడకు ఎక్కడికి వెళ్ళిందనంటే ఈ ఆ యొక్క యేసు ప్రభువారికి ముంగుర్తుగా ఉన్న బోయాజు కలం ఎద్దుకు చేరింది. రాకడ వరకు నిలిచి ఉండమని చెప్పినటువంటి మాటను బట్టి ఆమె ప్రతిఫలము సంపాదించుకుని తన యావలను, అనగా తన కూలిగా లేక ప్రతిఫలముగా తన సెంగు అయినటువంటి దుప్పటిలో 6 కొవల యావలను మూట కట్టుకొని తన ఇంటికి ప్రయాణము చేసేటటువంటి రూతు కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ జీవిత యాత్రలో మనము సంపాదించుకోవలసిన ముఖ్యమైనటువంటి ఒక మాట ఏమిటి అని అంటే, మనము ఎన్ని చూచినా కానీ, ఎంత గడించినా కానీ మన జీవితంలో వచ్చేది ఏమిటి అని అంటే, ఇదిగో దేవుడిచ్చే ప్రతిఫలమే. దేవుడిచ్చే ప్రతిఫలమే. మనము వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏమీ కూడా తీసుకుని వెళ్ళము. కానీ దేవుడిచ్చింది ఉంది, అది శాశ్వత కాలం ఉంటుంది, అది చేత పట్టుకొని మనం వెళ్తాం. అదే దానికి ఒక పేరు ఏమిటనంటే విశ్వాసము. విశ్వాసము అది ఎలాగునా అనంటే ఎంత మాత్రము కల్మషము లేనటువంటి విశ్వాసము, ఎంత మాత్రము అందులో ఏ లోపము లేనటువంటి విశ్వాసం అనగా అదే నిర్దోషమైనటువంటిది, నిష్కలంకమైనది, దేవునికి కావసరమైంది అదే. అందుకని ఈ రాజు నీ ప్రభువు, అతనికి మాత్రమే నమస్కారం చేయి, అతని ప్రతిఫలం ఇచ్చేది కనుక ఆయనకు మాత్రమే భయపడు అని చెప్పి వ్రాయబడినటువంటి మాట. దేవుని ప్రియులారా, మనం అందరము కూడా గుర్తు చేసుకునే మాట ఏంటంటే, రూతు వలె సిద్ధపడి ఆ కోత సమయం అనగానే రాకడ సమయంలో ప్రభు ఇచ్చే ఆ ప్రతిఫలాన్ని మనం పొందుకుని మహిమ మేఘం ఎక్కాలి. అదే ప్రతిఫలము ఇక్కడ దొరికేది కాదు, కానీ అది ఎక్కడ దొరుకుతుంది అనంటే రెండవ రాకడలో దొరుకుతుంది మనకు. అందుకని మీరు ఇక్కడ దాచుకొనకుడి, కానీ ఎక్కడ దాచుకొనండి అంటున్నారు దేవుడు అనంటే పరలోకములో దాచుకొనండి. ఇక్కడ దాచుకుంటే దొంగలు పడతారు, తుప్పు పడుతుంది, కన్నము వేస్తారు, కానీ అక్కడ దాచుకుంటే ఎవరును దాన్ని దొంగిలించరు. అక్కడ దాచుకుంటే రెట్టింపు ప్రతిఫలము దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు.
అయితే ఈ ప్రత్యేకమైన సమయంలో మనం గుర్తు చేసుకునేది ఏంటంటే, రూతు మనకి ఏం నేర్పింది అంటే, ఆమె ఓర్పును నేర్పింది, సమర్పణ నేర్పింది, సిద్ధబాటును మనకు నేర్పింది. అందుకనే ఆ 3వ అధ్యాయములో ఆమె చేసినటువంటి పనిని గురించి అక్కడ కనబడుతుంది. నువ్వు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని నువ్వేం చెయ్యి అని అంటే, ఆయన యొద్దకు వెళ్ళు, అనగా రాకడకు సిద్ధపడు అని చెప్పి మనకు కనబడుతుంది. మనం అలాగున సిద్ధపడదాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మనమందరము కూడా మన ప్రభువు ఎలాంటి వారు అని అంటే, నీతిమంతుడు, ఆయన వెలుగైనటువంటి దేవుడు, ఆయన ప్రేమైనటువంటి దేవుడు, ఆయన జీవమైనటువంటి దేవుడు, ఆయన స్వేచ్ఛ స్వతంత్రత కలిగినటువంటి దేవుడు. ఆయన యొద్దున్నటువంటి పరిశుద్ధత ఇక ఎక్కడనూ కూడా మనకు దొరకదు. అలాంటి పరిశుద్ధులైన దేవుని మనం సేవిస్తున్నాం. ఆ దేవుని వైపు చూచొచ్చు దినదినము ఎలాగునా అని అంటే, ఇదిగో దేవ సంస్తుతి చేయమే మనస నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని దావీదు భక్తుడు మాట్లాడినట్లుగా మనం దినదినము మనల్ని మనము తగ్గించుకొనొచ్చు, ప్రభుని మాత్రమే హెచ్చించవచ్చు. మహిమ మేఘం ఎక్కడానికి రూతు నేర్పుచున్నది ఒకటి ఏంటి అని అంటే, మనకు ఆమె ఎలాగునైతే లోకాన్ని విడిచినట్లుగా తన ఆత్మను వెంబడించినట్లుగా క్రీస్తుని వెంబడించినట్లయితే, ఆ రాకడ సమయంలోనికి ఆ కళ్ళము అనగా సంఘము లేక దేవుని ఆ యొక్క పనిలో మనము వాడబడుతున్న సమయంలో రాకడ వస్తుంది. అదే కోత. ఆ కోత సమయంలో దేవుని యొద్ద నిలిచి ఉన్నప్పుడు ప్రతిఫలం ఇచ్చి మనల్ని ఆయన యొద్దకు ఉండడానికి రూతును చేర్చుకున్న మోయాబు వలె దేవుడు మనల్ని ఆ యొక్క బోయాజు వలె మనల్ని చేర్చుకుని మహిమ మేఘములోనికి 2వ రాకడలో సిద్ధము చేసుకుని తీసుకుని వెళ్ళడానికి ప్రభు రేపు మాపు రాబోతున్నారు. ఈ లోకంలోనికి ప్రభు వారు వచ్చి శిలువ మరణించి సమాధి చేయబడి తిరిగి లేచింది. మనందరినీ కూడా తీసుకుని వెళ్ళడానికి ఆయన ఈ లోకంలో రక్తము కార్చారు. ఆ రక్తము చేత కడగబడిన పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను సిద్ధపడదాం. కలంకము లేనటువంటి పెళ్లి కుమార్తె వారసులోనికి సిద్ధపడి మహిమ మేఘమెక్కుదాం. అటు ధన్యత దీవెన ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మెండుగా మనందరకు దయచేయను గాక. చురి ప్రార్థన. గరుడైన తండ్రి, మీరిచ్చిన కొద్ది సమయంలో ఇందు నిమిత్తము రూతును గురించి మీరు మాట్లాడడానికి ప్రేరేపించిన దేవా, రూతు ఎంత ఉన్నతమైన వాక్యం దేవా. మీరు ఇచ్చిన ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి మాటలు మా హృదయాన్ని ఎందుకో ఈ సమయంలో మా తల్లి గారిని దేవా గుర్తు చేస్తున్నవి. దేవా, మా తల్లి గారే కనబడుతున్నారు, మాకెందుకు తెలియదు దేవా. మా తల్లి ఆశీదేమో, కానీ మా తల్లి గారిని ఎందుకు చూపిస్తున్నారు అర్థం కావట్లేదు అయ్యా. మా తల్లి ఏ సిద్ధబాటు కలిగినారో అది నయోమి యొద్ద కనబడుతున్నది ప్రభా. నిజమే నాయన, ఎక్కడో ఉన్నటువంటి బాధపడిన మా తల్లి ప్రార్థన మీరు ఆలకించి చక్కనైనటువంటి కుమార్తెను మీరు గృహంలోనికి నడిపించుకొని వచ్చారు. ఓర్ప వెళ్ళిపోయిన రూతు లాంటి మనస్సు కలిగినటువంటి కుమార్తెను నాకేమీ కావాలి తండ్రి, నీ జనాంగమే నా జనాంగమని, నీ దేవుడే నా దేవుడని, అయ్యా ఇదిగో నీవు బ్రతుకు స్థలంలో నేను బ్రతుకుతాను అని, నువ్వు చనిపో స్థలంలో నేను చనిపోతాను అని, అయ్యా సిద్ధపడినటువంటి రూతు వంటి మనస్సు కలిగినటువంటి నాయన నీ కుమార్తెను ఈ గృహంలోనికి మీరు నడిపించుకొని వచ్చారు. దేవాంతుని బట్టి మీకు స్తోత్రాలు. రాకడ పర్యాంతం వారు గట్టి రీతిగా నిలిచి ఉండడానికి మీరు వాక్యాన్ని మీరు సమయంలో సిద్ధపరిచినందుకు దేవా మీకు వందనాలు ప్రభా. మీరు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పవయ్యా, మీరు దాచి ఉంచిన మేలు కూడా ఎంతో గొప్పవని తండ్రి నీ వాక్యము సెలవిస్తున్నది కదా ప్రభా. 31 కీర్తన 19 వచనంలో మీరు దాచించిన మేలు మా కంటికి కనబడవు నాయనా, మా మనస్సులకు గోచరము కాదు, మా చెవికి వినపడవయ్యా. ఇదిగో తండ్రి, అట్టి శ్రేష్టమైనటువంటి మేలులు మీరు సిద్ధపరచి మా తల్లి యొక్క ప్రార్థనను, మా తల్లి యొక్క నడకను మరొకసారి మేము గుర్తు చేసుకోవడానికి మీరు కృప చూపారు. దేవునికి స్తోత్రాలు. నైనటి సిద్ధబాటును కలిగి ఇదిగో రాకడ పర్యాంత వరకు కోత కాలం వరకు ఈ రీతిగా ప్రభువా నిలిచి ఉండే భాగ్యమును మీరు సిద్ధపరిచిన మీరు పొందుకునే భాగ్యమును దేవ మా సహోదరికి, ఈ కుటుంబానికి, మా సహోదరునికి
మీరు సిద్ధపరచి మీరు అనుగ్రహించి మహిమను పొంది ఈ స్థలంలో జరిగిన కార్యము నీకు అప్పగించుకోవచ్చు. యేసు నామం అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రేమ కలిగిన జీవం గల ఆశ్చర్యకరుడాలు ఆలోచనకర్త బలవంతుడైన దేవా మీకు స్తోత్రాలు. మీకు స్తుతిగా తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆకాశము మీ సింహాసనము అయా భూమి మీ పాద పెట్టుమనిగా అయా ఈ సాయంత్రకాల సమయంలో మీ పాద పీఠం దగ్గరకు వచ్చి నాకు ప్రభా చెల్లిస్తా ఉన్నాం. అయా ఇది ప్రభా అరే గడిచిన దినములని ప్రభా మమ్మలను మా ప్రియులందరినీ కూడా మీరే క్షేమం కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అయా సంవత్సరములు జరుగుతుండగా అయా మీ కార్యములను నూతన పరుస్తున్నటువంటి దేవా మీకు స్తోత్రాలు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కన్ను దృష్టి మాపై ఉంచినందుకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అయా తండ్రి దినములు గడుస్తూ ఉండగా ప్రభా ఆరోగ్యము నుంచి ఆయుష్ పొడిగించి దినదినము మమ్మలను బలపరుస్తూ అయా సహాయం చేస్తున్నటువంటి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఆకాశములు పట్టజాలని మా ఇదిగో నాయనా మరి సమయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా ఇదిగో బిడ్డలు మరి జోషపు గారిని బట్టి తన సతీమణిని బట్టి మీ సంధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా వారి జన్మదిన వేడుక సందర్భంగా మరి కోరికను వారు కలిగి ఉండవు ప్రభా. మరి అలాగే ప్రభా మరి అయినా మీ కుమారులను అయ్యా మీరు తీసుకొని వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని అయ్యా మీరు జరిగిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. రాజారావుని వారి ఫ్యామిలీని కూడా మీరు ఆశీర్వదించండి. వారు చేస్తున్న పరిచర్యని మీరు ఆశీర్వదించండి. వారి సంతానాన్ని మీరు అభివృద్ధి చేయండి. దేవా మీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో ఈ సమయంలో ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. అయ్యా మిమ్మల్ని నేను మరిచిపోలేదని మీరు తెలియజేస్తారు. అయ్యా మీరు మరిచిపోయే దేవుడు కాదు ప్రభు. అయ్యా ఎల్లప్పుడూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవా మీకు స్తోత్రాలు. అయ్యా ఈ కుటుంబాన్ని ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకై స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఇంతవరకు అయ్యా మీరు జరిగించిన ప్రతి కార్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అయ్యా చెరిగిన బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి. మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం కలిసి మీ సన్నిధిలో ఆనందించినట్లుగా చేసి మీరు బలపరచండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ఆరాధించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సార్వత్రిక సంఘములకును ఇక్కడ చేరినటువంటి బిడ్డలందరికీ ఈరోజు కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఈ కుటుంబానికి మీ కృప సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఏంటది వెలిగించు. కవర్కి తీసుకుని వెలిగించు. ఫోన్ చేశారు అమ్మాయి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Victoria. Happy birthday to you. May God bless to you.